కీర్తనలు 116వ కీర్తన 9వ వాక్యాన్ని అందరూ చూడండి. ఈ మాట ఎవరు చెప్తున్నారు అంటే భక్తుడైన దావీదు గారు. సజీవులు ఉన్న దేశములో దేవుని సన్నిధిలో నేను కాలము గడుపుతాను. దేవుని బిడ్డలారా, ఒక రోజున దేవుడి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో పాటు మనం వెళ్ళాలి అంటే, ఆయనతో పాటు మనం ఉండాలి అంటే, ఆయనతో పాటు మనం సంచరించాలంటే, ఆయన వెలుగులో ఉండాలంటే, ఆ జీవ కిరీటం మన తల మీదకి రావాలి అంటే, ఆయన సింహాసనం మీద మనం కూర్చోవాలి అంటే, ఆయనతో మన జీవితం ఉండాలి అంటే, భక్తుడైన దావీదు ద్వారాగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏ మాట అంటే, సజీవులు ఉన్న దేశములో దేవుని సన్నిధిలో కాలము గడుపుతాను అంటే దాని అర్థం ఏంటి? చాలా మంది కూడా మృతులు ఉన్నారు. మృతుల మధ్యలో మనం కాలం గడిపితే ఒక రోజున దేవుని సన్నిధిలో ఎత్తబడకపోవచ్చు, ఒక రోజున పరలోకంలో కనపడకపోవచ్చు. అందుకనే మాట ఉంది, ఏమనంటే తెలుసా? అదిగో మృతుల మధ్యలో ఉండక నిద్రించుచున్న నీవు మృతుల మధ్యలో ఉండక అంటే అర్థం, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయిన వారు అని అర్థం. అక్కడ ఉన్న వారందరూ స్తుతించలేనట్టు వారు అని అర్థం. అక్కడున్న వారు పరిశుద్ధులు కారు అని అర్థం. అక్కడున్న వారు లోకానుసారంగా జీవించేవారు అని అర్థం. అందుకనే భక్తుడైన దావీదు చెప్తున్నారు, సజీవులు ఉన్న దేశములో దేవుని సన్నిధిలో నేను కాలము గడుపుతాను. సజీవులు ఎవరో తెలుసా? యెహోవాని హత్తుకునేవారు నేటి వరకు సజీవులు. అంటే దేవుని బిడ్డలైన మనం పాపాన్ని గాని, లోకాన్ని గాని, లోక ఆచారాలు గాని దేన్ని హత్తుకోకుండా క్రీస్తు రక్తములో కడగబడిన మనం, చప్పట్లు కొడుతున్న మనం, నోరు తెరిచి ఆరాధిస్తున్న మనం, ప్రార్థన చేస్తున్న మనం, వాక్యాన్ని చదువుతున్న మనం ఎక్కడ గడపాలి అంటే దేవుని సన్నిధిలో మన కాలము గడిపినప్పుడే దేవుని ఆశీర్వాదాలు మనం పొందగలుగుతాము.